Hi, welcome back to my channel. This is for Chandu, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే హైదరాబాద్లో బిట్స్ పిలానీలో అయితే మనకు ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది గొప్ప అవకాశము. సో తప్పకుండా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. ఎందుకంటే మనకి ఇది తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లొకేషన్లో ఈ యొక్క ఉద్యోగం ఉంటుంది కాబట్టి మంచి ఆపర్చునిటీ అనమాట. సో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ గ్రూప్లలో కానీ మీ సర్కిల్లో కానీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు చూస్తున్నారు, బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు, హైప్ పాయింట్స్ ఇవ్వడం కూడా మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇది మరికొంతమంది కూడా సజెస్ట్ అవుతుంది, ఎవరికో కొంతమందికి అనేది ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూద్దాం మరి హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సో చూసుకుంటే మనకు హైదరాబాద్ లొకేషన్లో మనకు బిట్స్ పిలానీ మీకు అందరికీ తెలుసు. హెచ్వైడీలో ఉన్నటువంటి బిట్స్ పిలానీలో మనకైతే దీని నుంచి అయితే మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అది చూసుకుంటే మరి ఏం ఉద్యోగాలు అని చూద్దాం. సో చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుసు కదా, బిట్స్ పిలానీ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మనకు టెక్నాలజీ అండ్ సైన్స్. ఓకే, దీని నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఓకేనా. సో దీని నుంచి అయితే మనకు ఈ యొక్క ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసి వీళ్ళు దాదాపుగా ఈ యొక్క ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో తాత్కాలిక ప్రాతిపదికన వీళ్ళైతే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇందులో మరి ఏమేమి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చివరకు చూడండి. ఎవరైనా మీకు క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో ఇక్కడ మనకు వచ్చేసి వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్ట్, మరి యొక్క తాత్కాలిక ప్రాతిపదికన వీళ్ళు ఏ పోస్టును భర్తీ చేస్తున్నారంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనేది వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు, ఓకేనా. సో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనేది ఈ యొక్క ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేయడం అయితే జరుగుతూ ఉంది ఈ యొక్క నోటిఫికేషన్ త్రూ. సో మరి యొక్క ఉద్యోగాలకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఈ యొక్క ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగానికి మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి, ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చూసుకుంటే మనకు ఈరోజు చూసుకుంటే మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో తప్పనిసరిగా మీకైతే 45% మార్క్స్ తోటి, ఓకేనా. ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి విభాగంలో కంపల్సరీ 55 మార్క్స్ అంటే 50% మార్కులతోటి మీరు పాస్ అయి ఉండాలి. అది ఏ విభాగాలు చూసుకుంటే మనకు పీజీలో చూసుకుంటే దాదాపు మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఓకేనా. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో 55% తోటి అయితే మీరు పాస్ అయి ఉండాలి. లేదు అనుకుంటే సోషియాలజీ, ఓకేనా, సోషియాలజీ లేదనుకుంటే ఎకనామిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ పీజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసి ఉండాలి. లేదనుకుంటే సోషియాలజీ, లేదనుకుంటే ఎకనామిక్స్, లేదనుకుంటే మనకు డెవలప్మెంట్ స్టడీస్, ఓకేనా, డెవలప్మెంట్ స్టడీస్, లేదనుకుంటే మనకు సోషల్ వర్క్స్, లేదనుకుంటే జియోగ్రఫీ, ఓకేనా. ఫైనల్గా వచ్చేసి మనకు జియోగ్రఫీ. సో ఇవన్నీ కూడా మనకు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు చేయాల్సినటువంటి కోర్సెస్లో దీనిలో కంపల్సరీగా 55% మార్క్స్ తోటి మీరు ఈ కోర్సెస్ను పాస్ అయి ఉండాలి. అందులో చూసుకుంటే పీజీలో మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చేసి ఉండాలి, లేదంటే సోషియాలజీ, లేదనుకుంటే ఎకనామిక్స్, లేదనుకుంటే డెవలప్మెంట్ స్టడీస్, లేదనుకుంటే సోషల్ వర్క్స్, లేదనుకుంటే జియోగ్రఫీ. ఇవన్నీ కోర్సులు కూడా పీజీలో కంప్లీట్ చేసి ఉండాలి. అది 55% మార్క్స్ తోటి మీరు పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగానికి అప్లికేషన్ చేయడానికి మీకు ఎలిజిబుల్. ఇది అర్హత అనమాట, తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇదనమాట క్వాలిఫికేషన్ చూసుకుంటే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ శాలరీ, వీళ్ళకు మరి ఈ యొక్క ఉద్యోగానికి మనకు సెలెక్ట్ అయితే శాలరీ ఎంత ఇస్తారో చూసుకుంటే దాదాపు మనకు 20,000 వరకు అయితే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగానికి, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మరి సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. మనం అప్లికేషన్ చేసిన తర్వాత మరి మనల్ని వీళ్ళు
ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారనేది చూసుకుంటే మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఇంటర్వ్యూ త్రో మాత్రమే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఓకేనా. జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ త్రో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అదొకటి గుర్తుపెట్టుకోండి. మంచి ఆపర్చునిటీ. మనకి ఎగ్జామ్ అయితే లేదు, మీరు అప్లికేషన్ చేస్తాం, డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు, ఇంటర్వ్యూతో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఇక్కడ మరి ఏ విధంగా వీళ్ళకి అప్లికేషన్ చేయాలి, అప్లికేషన్ మనం ఏ విధంగా చేయాలంటే అప్లికేషన్ ప్రాసెస్ మరి ఏ విధంగా ఉందంటే మనకి వీళ్ళకు అప్లికేషన్ అనేది మనము డైరెక్ట్ ఈమెయిల్ త్రో అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ త్రో, ఓకేనా. ఈమెయిల్ పంపించాలి, మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, మీ క్వాలిఫికేషన్స్ ఏమేమైనా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఒక పీడిఎఫ్ రూపంలో చేసి డైరెక్ట్ వీళ్ళకు ఈమెయిల్ అయితే పంపించాలి. ఈమెయిల్ త్రో అయితే మిమ్మల్ని మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ చేయడానికి మనకు వచ్చేసి లాస్ట్ డేట్ చూసుకుంటే మరి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే 30/4/2026 30/4/2026 తేదీలోపు అయితే మీరు ఈ యొక్క ఉద్యోగాలకు డైరెక్ట్ మీరు అప్లికేషన్ ఈమెయిల్ త్రూ అయితే చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇన్ టైం లోపు అయితే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ. హైదరాబాద్ లొకేషన్ మనకు 20,000 జీతంతో డైరెక్ట్ మనకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగానికి అయితే మంచి ఛాన్స్ అనమాట. అది కూడా మనకు బిట్స్ పిలానీలో, ఓకేనా. మీకు అందరికి తెలిసి ఇది కూడా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు మరి ఈ యొక్క వీళ్ళకి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి కూడా ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాను. సో దానికి సంబంధించి మీరు మీ సంబంధించినటువంటి డీటెయిల్స్, మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే పంపించండి డైరెక్ట్. సో ఇలాంటి అఫీషియల్గా అప్లికేషన్ ఏం లేదు, జస్ట్ ఫర్ ఈమెయిల్ అనమాట. ఈమెయిల్ చేస్తే సరిపోతుంది మీరు, ఓకేనా. ఈమెయిల్ ఐడి చూసుకుంటే మనకు వచ్చేసి బిస్వంత్. నేను ఈ డిస్క్రిప్షన్లో కూడా మళ్ళీ ఇస్తాను, ఓకేనా. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదేమైనా కనబడకపోయినా కానీ డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తా. బిస్వనాథ్ @bits_pilani ac.in ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే మీరు మీ యొక్క సంబంధించినటువంటి ఏమైతే నీ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మీరు ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. అది 30/4/2026 లోపు, ఓకేనా. 30/4/2026 ఈ డేట్ లోపు అయితే ఈమెయిల్ చేయండి. సో మంచి ఆపర్చునిటీ. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి బిట్స్ పిలానీలో మనకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగానికి అయితే ఇది నోటిఫికేషన్, మంచి ఛాన్స్. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి, మంచి ఆపర్చునిటీ అనమాట. ఇవన్నీ కూడా మనకు తాత్కాలిక పద్ధతిని అయితే వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది ఈరోజు మంచి హైదరాబాద్ లొకేషన్ ఉన్నటువంటి మరొక జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. సో మీకు ఎలాంటి ఉద్యోగాలు కావాలి, గవర్నమెంట్ ఉద్యోగాల, ప్రైవేట్ ఉద్యోగాల, పార్ట్ టైమా, ఫుల్ టైమా, వర్క్ ఫ్రమ్ హోమా, కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో వాటి మీద కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.